నమస్తే జగన్మోహన్ రెడ్డి గారు. ఎట్లా ఉన్నారు సార్? ట్వీట్ చేశారు. చూశాను నేను. ఏంటి సార్? భోగాపురం ఎయిర్‌పోర్ట్ మీ వల్ల జరుగుతుందా? మీ కృషి వల్ల జరుగుతుందా? అది చంద్రబాబు నాయుడు బ్రెయిన్ చైల్డ్. మీకు తెలుసో తెలీదో 30 సంవత్సరాల క్రితం దానికి ఆద్యం పోసాడు. దానికి అంకురార్పణ చేశాడు. అది మళ్ళా 2014, 2015లో మళ్ళా 2014 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2015లో స్టార్ట్ చేశారు. యాక్చువల్‌గా ఆయన 5,000 ఎకరాలతో చేద్దాం అనుకున్నాడండి. మరి మీరేమో 2015, 2016, 2017లో తమరు భోగాపురంలో మీటింగ్‌లు పెట్టారు కదా! ఏం చెప్పారు? ఎర్ర బస్సులు కూడా రావు. ఇక్కడ ఎయిర్‌పోర్ట్ ఎందుకన్నారు. సరే 2019లో మీరొచ్చిన తర్వాత మీరేం చేశారు? 5,000 ఎకరాల సేకరణకి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ 2014లో ఆయన చేస్తే మీరొచ్చి దాన్ని 2,300 ఎకరాలకి కన్ఫైన్ చేశారు. ఓకే. ఫైన్. కానీ మీరేమన్నా పని చేశారా? ఏమీ చేయలా. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు 2024లో తిరిగి ఎన్‌డీఏ గవర్నమెంట్ స్టేట్‌లో అదేవిధంగా కేంద్రంలో లైక్ సెంట్రల్‌లో రావటం వల్ల అది కూడా మన తెలుగువాడు సిక్కోలు ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ అవ్వటం వల్ల ఈ ఎయిర్‌పోర్ట్ ఇంత తొందరగా అవ్వడానికి లైక్ కంప్లీట్ అయ్యి రేపు ఆగస్ట్ 1 మన గౌరవ ప్రధానమంత్రి ఎన్‌డీఏ గవర్నమెంట్ నేతృత్వంలో రేపు ఆగస్టు 1 తారీఖు ప్రారంభోత్సవానికి నోచుకుంది. ఇందులో మీ గొప్పతనం ఏముంది? ఎందుకు మీరు చేయని పనికి మీరు క్రెడిట్ తీసుకుంటారు? మీలాగా ఇలా చేయని పనికి క్రెడిట్ తీసుకునే క్రెడిట్ చోర్ అంటారు. తెలుగులో ఒక ఉదాహరణ ఉందండి. చెప్తాను. కానీ అసహ్యంగా ఉంటది. కానీ ఏమనుకోవద్దు. ఎవరికో పుట్టిన బిడ్డని నా కొడుకు అనుకుంటే ఎంత చండాలంగా ఉంటదో, ఇది కూడా అంత చండాలంగా ఉంటది. మీరు చెయ్యని దానికి, మీకు సంబంధం లేని దానికి మీరు క్రెడిట్ తీసుకోవాలంటే, అది అంత మంచి పద్ధతి కాదండి. నేను చూస్తా ఉన్నాం. మీ సైకో సైన్యమేమో గూగుల్ డేటా సెంటర్ ఎందుకు, అది ఇది అని చెప్పి కేసులు ఏస్తారు. మీరేమో గూగుల్ డేటా సెంటర్ మా వల్లే వచ్చిందని చెప్తారు. జిందాల్ స్టీల్స్ ఇక్కడికి రాదు, ఒరిస్సాకి వెళ్ళిపోద్దని చెప్తారు. వచ్చి ప్రారంభోత్సవం అంతా చేసిన తర్వాత అది నా ఘనకార్యం అని చెప్తారు. క్రెడిట్ చోర్ ఆపండి సార్ దయచేసి. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జనసేన.